హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్ళే ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, విజయవాడ మీదుగా ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది తిరుపతికి అందుబాటులో ఉండనుంది. ఫెస్టివల్ సీజన్స్ అనేవి రావడంతో తిరుపతికి వెళ్ళే భక్తుల యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ మధ్యలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో తిరుపతి, సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో వారానికి 2 రోజులు ప్రయాణించే ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ట్రైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో 07041గా ఉంటుంది. తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో 07042గా ఉంటుంది. ఈ ట్రైన్ మనకి అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 16వ తారీఖు వరకు తన సేవల్ని అందిస్తుంది. వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో బుధవారం, శుక్రవారం మొత్తం 14 ట్రిప్పులు తన సేవల్ని అందిస్తుంది. తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో ఇక్కడ గురువారం అలాగే శనివారం మొత్తం 14 ట్రిప్పులు తన సేవల్ని అందిస్తుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 5:50 బయలుదేరుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి జనగం, కాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా మరుసటి రోజు ఉదయం 8:45 ఈ ట్రైన్ తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్లో 7:50 బయలుదేరుతుంది. ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 9:40 ఈ ట్రైన్ కూడా సేమ్ ఇవే స్టాప్లలో ఆగుకుంటూ ఇక్కడ సికింద్రాబాద్కి చేరుకుంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07041 బుధవారం అలాగే శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో 07042 గురువారం, శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్లో మనకి రిజర్వేషన్ వచ్చేసి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అలాగే స్లీపర్ కూడా అందుబాటులో ఉంటుంది. జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. ఈ ట్రైను పద్మావతి ఎక్స్ప్రెస్ యొక్క టైమింగ్స్కి అటు ఇటుగా ఉంటుంది. పద్మావతి ఎక్స్ప్రెస్లో ప్రయాణించవలసిన ప్రయాణికులు ఎవరైనా ఉంటే ఆ ట్రైన్కి రిజర్వేషన్ అనేది దొరకకపోతే ఈ స్పెషల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించడానికి ఈ ట్రైన్ కూడా అందుబాటులో ఉంటుంది. పద్మావతి ఎక్స్ప్రెస్కి ఉన్న స్టాప్సే ఈ ట్రైన్కి కూడా ఉంటాయి. సేమ్ రూట్ అలాగే సేమ్ టైమింగ్స్ కాబట్టి పద్మావతికి ఆల్టర్నేట్ ట్రైన్గా చెప్పుకోవచ్చు 2 నెలల పాటు. ఓకే ఫ్రెండ్స్, తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో ప్రత్యేక ట్రైన్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెరీ నైస్ డే.